వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సోమవారం అదే 9th సెప్టెంబర్ కూడా రాష్ట్రంలో స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడే ప్రకటించడం జరిగింది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షాల కారణంగా చాలా డిస్ట్రిక్ట్స్ ఫ్లడ్స్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయినటువంటి డిస్ట్రిక్ట్స్లో ఆయా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇప్పుడే హాలిడేస్ని ప్రకటించడం జరిగింది. హాలిడేస్ ప్రకటించినటువంటి డిస్ట్రిక్ట్స్లో మొదటగా మనకు కృష్ణా జిల్లా ఉంది. ఈ కృష్ణా జిల్లా పరిస్థితి చూసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు ప్లస్ దీంతో పాటు ఈ వరదల కారణంగా కృష్ణా జిల్లా పూర్తిగా స్తంభించింది. గత సోమవారం నుంచి కృష్ణా జిల్లాలో స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా మండే అంటే 9th సెప్టెంబర్ కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్ కృష్ణా జిల్లాలో పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయవలసిందిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటంటే మనకు నార్త్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర అంటాం. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తర్వాత మనకి విజయనగరం, విశాఖపట్నం, తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఇంతవరకు ఈరోజు ఇప్పటి 5:25 వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ లిస్ట్ అవుట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్లో రేపు సోమవారం రోజు స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడే ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఈరోజు అంటే ఆదివారం ఉదయం 2:30 గంటల నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ఈ డిస్ట్రిక్ట్స్కి హాలిడే ఇవ్వటం జరిగింది. ఇక రాయలసీమ పరిస్థితి చూసినట్లయితే రాయలసీమ కానీ గుంటూరు కానీ ఈ రాయలసీమలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కానీ పెద్ద వర్షాలు అయితే లేవు కారణంగా ఈ రాయలసీమలోనిటువంటి డిస్ట్రిక్ట్స్ యొక్క కలెక్టర్స్ ఇప్పటి వరకు ఆయా డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి హాలిడేని డిక్లేర్ చేయలేదు. సో మీరు ఎవరైతే రాయలసీమ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కనుక మీరు నాకు కమెంట్లో అడిగినట్లయితే నేను కమెంట్ చేస్తే దానికి నేను రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కేవలం గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే క్లోజ్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజ్ యూజువల్గా రీఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏమంటున్నారంటే ఆయా ఏరియాలో ఉన్నటువంటి ఎండిఓలు, డిఆర్ఓలకి కొంత అధికారం ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ టౌన్ పరిస్థితి చూసి సో అప్పుడు స్కూల్స్ క్లోజ్ చేయాలా లేక రీఓపెన్ చేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మనకి ఈ రాయలసీమలో హాలిడే అనేది లేదు. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోండి. ఒకవేళ ఫర్దర్గా ఈ రాయలసీమలో ఏదైనా ఒక డిస్ట్రిక్ట్కి హాలిడే లేక అన్ని డిస్ట్రిక్ట్స్కి హాలిడే కనుక వచ్చినట్లయితే మీకు ఫర్దర్ అప్డేట్ అనేది ఇస్తాను. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.